బొచ్చు పెట్టుకుంటున్నది. వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు తీసుకొని రావాలనే ప్రయత్నం చేయలే. స్థానికుడు కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తొర్తుర్తి గ్రామవాసిగా ఆత్మకూరు మండలం, అనంతపురం రూరల్ మండలానికి సంబంధించి 95 కోట్లతో మంచినీళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 60-70 లారీల్లో పైపులు వస్తున్నాయి. త్వరలో మంచినీటి సమస్య తీరబోతోంది శాశ్వతంగా. ఇక్కడ 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి తెలుగుదేశంలో దాదాపు 21 సంవత్సరం అధికారంలో ఉన్నారు. 14 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎవరు ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అనంతపురం రూరల్లో ఆత్మకూరులో ఓట్లు వేయించుకున్నారు. సినిమాలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, ఇరు పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు తీసుకొని రావాలని ప్రయత్నం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన నాయకత్వంలో 95 కోట్ల రూపాయలతో ఆత్మకూరు మండలానికి, అనంతపురం రూరల్ మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తుంగభద్ర నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉండగా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా సోషల్ మీడియాలోను మరియు పత్రికల్లోనూ ఆ ఫోటోలు, ఆ వీడియోలు వైరల్ అవుతుండగా ఇప్పటికే ఎత్తిపోయిన తెలుగుదేశం పార్టీ రాప్తా నియోజకవర్గంలో మరి ప్రకాష్ రెడ్డిని కౌంటర్ చేయాలంటే తప్పుడు ప్రచారం చేయాలనేసి మొన్న జ్యోతి మొదలుపెట్టింది. జ్యోతి పేపర్, ఆ స్టాంప్ పేపర్ మొన్ననే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు మాట్లాడాడు 2000 కోట్లని. ఎప్పుడో అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వచ్చినప్పుడే ప్రకాష్ రెడ్డి అనేవానికి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. నేను ఆ రోజు మాట్లాడినా 50 కోట్లు ఇస్తే తెల్లకాయతం మీద వైట్ పేపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతానా, 50 కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తము కూడా మీరు చెప్తున్న సోకాలు 2000 కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రండి, నేను, నా భార్య, నా 2 పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని. సిగ్గు రాలే. ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత రెస్పాండ్ కాలే. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మరుసటి రోజు. ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు. అబద్ధాలను వాళ్ళే ప్రూవ్ చేసుకుంటానట్లుగా మళ్ళీ నిన్న 500 కోట్లు పెట్టినాడు జ్యోతి. మరి 1500 కోట్లు కాకెత్తకపోయిందా? 1500 కోట్లు కాకెత్తకపోయిందా? చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా? లోకేష్ తీసుకున్నాడా? ఎవరు తీసుకున్నారు? 2000 కోట్లు చెప్పి కారుపూతలు కూసింది మీరే. నోట్లో అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే, అబద్ధాలు మాట్లాడేది మీరే. 2000 కోట్ల ఆస్తి 500 కోట్లు మాట్లాడుతుండేది కూడా మీరే. మరి 1500 కోట్లు యాడిపోయింది? పోనీ 500 కోట్ల కానీ లేదు. ఇప్పుడు కూడా అదే మాట్లాడే, అదే చెప్తానా. ఇప్పుడు కూడా అదే చెప్తానా. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా. ఎడబెట్టలో నాకు తెలియదు. 100 రూపాయల స్టాంప్ పేపర్ సంతకం పెట్టిస్తాను. యుద్ధలో దమ్ముంటే జ్యోతి పేపర్ కూడా కానీ, ఈనాడు కానీ, TV5 కానీ రండి. 50 కోట్లకి ఇస్తా. 500 కోట్ల మీరు చూస్తున్న చౌకాలు దాస్తి 450 కోట్లు తీసుకురండి. మా నియోజకవర్గంలో 96 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి 5 కోట్లు డబ్బులు పంచండి, పంచుదాం. డబ్బులు ఫ్రీగా పంచుదాం. దాదాపు 3 లక్షల జనాభా ఉంటారు. కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. కొన్ని 95,000 కుటుంబాలు, ఒక 5,000 కుటుంబాలు హైలీ అఫోర్డబుల్ ఉండొచ్చు. కుటుంబానికి 5 లక్షలు, 5 కోట్లు ఇద్దాం. 90 అంటే కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం. కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం.